దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కూటమి పార్టీలు మద్దతు తెలియజేయడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలపడాన్ని అందరూ స్వాగతించాలన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కోల్పోకుండా ముస్లింలకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం ఉండేలా కార్యాచరణ చేపట్టడమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ముస్లింల ప్రాపర్టీకి చట్టపరమైన హక్కులు కల్పించి వారందరికీ కూడా ఎవరైతే నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారో ఈ దేశంలో వాళ్ళందరూ బాగుపడే విధంగా అన్ని చట్టాల్లాగా మిగతాకు ఉన్నటువంటి మతాలకు ఉన్నటువంటి చట్టాలు కూడా వక్ఫ్ బోర్డు చట్టాలకు ఒకే చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునింది. ఒక అద్భుతమైన చారిత్రక నిర్ణయం ఇది కూడా. ఈ దేశంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి, కోట్లాది రూపాయలు ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా అన్యాయ అక్రమ అవుతున్న పరిస్థితి మనం చూసాం. వాటన్నిటి కూడా చట్టం తీసుకొస్తారు. ఎవరి కోసం? అది ముస్లిమ్స్ కోసమే. మరి అలాంటి ముస్లిమ్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ దేశంలో వాళ్ళు ఎలాంటి చిన్న హాని జరగకూడదు, చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉపయోగపడే రకంగా కూడా కాదు, వేరే ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు. ఒక్క ముస్లిం వాళ్ళకే, ఒక్క ముస్లిం మతస్థులకే చెందే విధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టం వస్తుంది. కాబట్టి అందరూ కూడా స్వాగతిద్దాం, సంతోషిద్దాం. ఖచ్చితంగా మాకు ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేన పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.